వెల్కమ్ టు శ్రావ్య టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఏపీలో టీడీపీకి తొలి విజయం. టీడీపీ అభ్యర్థి బుచ్చే చౌదరి 50,000 మెజార్టీతో విజయం. కేశినేని చిన్ని 70,000 ఓట్ల ఆధిక్యం. తమిళనాడులో డీఎంకే హవా. ఏపీలో జనసేన సంచలనం. అన్ని స్థానాల్లో ఆధిక్యంలో జనసేన పార్టీ. సొంత జిల్లాలో దెబ్బతిన్న జగన్ ప్రతిష్ట. కూటమి దెబ్బకి బెదిరిపోయిన తాడేపల్లి ప్యాలెస్. నిరాశతో కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయిన కొడాలి నాని, వల్లభనేని వంశీ. ఎన్నికల చరిత్రలో రికార్డు ఆధిక్యం. బీజేపీ అభ్యర్థి శంకర్ లల్వానీ 8.4 లక్షల ఓట్ల ఆధిక్యంతో రికార్డు. చంద్రబాబుకు ప్రధాని నరేంద్ర మోడీ శుభాకాంక్షలు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు భారీ గుడ్ న్యూస్. ఎన్నికల ఫలితాల వేళ ఓజీ నుంచి క్రేజీ అప్డేట్. ఏపీలో తొలి విజయం నమోదైంది. టీడీపీ అభ్యర్థి బుచ్చే చౌదరి 50,000 మెజార్టీతో విజయం సాధించారు. రాజమండ్రి రూరల్ నుంచి టీడీపీ తరపున ఆయన పోటీ చేశారు. గత ఎన్నికల్లోనూ ఆయన రాజమండ్రి రూరల్ నుంచి విజయం సాధించారు. దీంతో బుచ్చయ్య ఇంటి వద్ద సందడి వాతావరణం నెలకొంది. టీడీపీ శ్రేణులు, కార్యకర్తలు, అభిమానులు బాణసంచా పేల్చి సంబరాలు చేసుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి దిశగా వైసీపీ సాగుతోంది. విజయవాడ పార్లమెంట్ స్థానంలో అన్నదమ్ముల మధ్య హోరాహోరీ పోరు కొనసాగుతోంది. కేశినేని శివనాథ్ చిన్ని తన సమీప ప్రత్యర్థి సోదరుడు వైసీపీ అభ్యర్థిపై 70,000 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. విజయవాడ పార్లమెంట్ కార్యాలయంలో ఎన్టీఆర్ భవన్ లో టీడీపీ శ్రేణుల ఆనందోత్సాహాలు అంబరాన్ని అంటుతున్న సంబరాలు. పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు అత్యంతరం ఆసక్తికరంగా మారుస్తున్నాయి. తమిళనాడులో 38 స్థానాల్లో డీఎంకే అభ్యర్థులు ముందంజలో కొనసాగుతున్నారు. ఒక్కో స్థానంలో అన్నా డీఎంకే, బీజేపీ కూటమి లీడ్లో కొనసాగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీతో పాటు పార్లమెంట్ ఎన్నికల్లో జనసేన పార్టీ సంచలనం సృష్టిస్తోంది. అధికార వైసీపీ ప్రభుత్వాన్ని పడగొట్టడం లక్ష్యంగా చేసుకుని టీడీపీ, బీజేపీతో పొత్తు పెట్టుకున్న పవన్ తాను అనుకున్నది సాధించారు. ఈ ఎన్నికల్లో పొత్తులో భాగంగా తనకు వచ్చిన సీట్లను బీజేపీకి త్యాగం చేసిన జనసేన కేవలం 21 అసెంబ్లీ, 2 లోక్సభ స్థానాల్లో పోటీ చేసింది. ప్రస్తుతం వెలువడుతున్న ఫలితాల్లో జనసేన తాను పోటీలో ఉన్న 23 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. దీంతో మొదటి నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న స్థానాల సంఖ్య కంటే 100 ఫలితం ముఖ్యమని తన పార్టీ కార్యకర్తలకు ఇచ్చిన పిలుపు నిజమైనట్టు తెలుస్తోంది. కాగా జనసేనాని పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురంలో 50,000 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. దీంతో గతంలో తాను పోటీ చేసి 2 స్థానాల్లో ఓడిపోయిన పరిస్థితుల నుంచి ప్రస్తుతం పోటీలో ఉన్న ప్రతి ఒక్కరిని గెలిపించుకునే స్థాయికి పవన్ కళ్యాణ్ జనసేన చేరిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి ఎదురులేని విజయాలతో ముందుకు దూసుకెళ్తున్న వైసీపీకి జగన్ సొంత జిల్లాలో ఎదురుదెబ్బ తగిలింది. 2011 ఉప ఎన్నికల్లో జగన్ తరపున పోటీ చేసిన 3 అభ్యర్థులు ఉప ఎన్నికల్లో విజయం సాధించారు. 2014లో ఉమ్మడి కడప జిల్లాలో 10 అసెంబ్లీ స్థానంలో 9 స్థానాలు గెలుచుకొని సత్తా చాటారు. 2 పార్లమెంట్ స్థానాలు గెలుచుకోవడం జరిగింది. అదే ఊపుతో 2019 ఉప ఎన్నికల్లో 10కి 10 స్థానాలు సాధించారు. 2 పార్లమెంట్ స్థానాలను దక్కించుకున్నారు. ఇలా రాష్ట్రంలో గత ఎన్నికల్లో విజయం సాధించిన కడప జిల్లాలో చరిత్ర తిరగరాసినట్టు విజయం సాధిస్తూ వచ్చిన జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లాలో కంగుతుంది. ఫ్యాన్ వేగాన్ని సైకిల్ బ్రేక్ చేసింది. సొంత జిల్లాలోనే వైసీపీకి మించి టీడీపీ కోట మెజార్టీతో ఉండడంతో ఆ పార్టీ నేతల్లో తీవ్ర నిస్పృహకు గురయ్యారు. ముఖ్యమంత్రి పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఊహించనంత ఎదురు దెబ్బ సొంత జిల్లాలో ఏర్పడింది. షార్ట్ బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్. ఏపీ ఎన్నికల్లో కూటమి ప్రపంచం దాటికి వైసీపీ కుదేలైంది. పలువురు మంత్రులతో పాటు ముఖ్య నేతలు ఓటమి బాటలో ఉన్నారు. మంత్రుల్లో ధర్మాన ప్రసాదరావు, సీదిరి అప్పలరాజు, బొత్స సత్యనారాయణ, పీడిక రాజన్న దొర, గుడివాడ అమర్నాథ్, పడిశెట్టి రాజా, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, కొట్టు సత్యనారాయణ, అంబటి రాంబాబు, ఆదిమూలపు సురేష్, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, విడుదల రజని, మేరుగు నాగార్జున, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కాకాని గోవర్ధన్ రెడ్డి, ఉషా, శ్రీచరణ్ తదితరులు వెనుకంజలో కొనసాగుతున్నారు. మరోవైపు జిల్లాలనే కూటమి స్వీప్ చేసేలా కనిపిస్తోంది. ఉమ్మడి అనంతపురం జిల్లాలో 14 స్థానాలకు 12, చిత్తూరులో 14కు 12 చోట్ల కూటమి అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. తూర్పుగోదావరిలో 19కు 19, గుంటూరులో 17కు 16, కడప 10లో 6 చోట్ల లీడ్లో కొనసాగుతున్నారు. కృష్ణా జిల్లాలో 16కి 15, కర్నూలులో 14కు 11, నెల్లూరులో 10కి 8 చోట్ల ఆధిక్యంలో ఉన్నారు. ప్రకాశం జిల్లాలో 12 స్థానాలకు 10, శ్రీకాకుళంలో 10కి 9, విశాఖపట్నంలో 15కు 13, విజయనగరంలో 9కి 8,
పశ్చిమ గోదావరి జిల్లాలో 15కు 14 చోట్ల లీడ్లో కొనసాగుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల్లో టీడీపీ కూటమి హవా కొనసాగుతోంది. ఇదిలా ఉంటే గుడివాడ వైసీపీ అభ్యర్థి కొడాలి నాని, గన్నవరం వైసీపీ అభ్యర్థి వల్లభనేని వంశీ వెనుకంజలో ఉన్నారు. దీంతో నిరాశ చెందిన వారు రెండో రౌండ్ లోనే కౌంటింగ్ కేంద్రమైన కృష్ణా యూనివర్సిటీ నుంచి బయటికి వెళ్లిపోయారు. మధ్యప్రదేశ్ లోని ఇండోర్ బీజేపీ అభ్యర్థి శంకర్ లల్వాని 8.4 లక్షల ఓట్ల ఆధిక్యంతో రికార్డు సృష్టించారు. లోక్సభ ఎన్నికల చరిత్రలో ఓ అభ్యర్థి ఈ స్థాయిలో లీడింగ్ లో ఉండటం ఇదే తొలిసారి. గతంలో ఈ రికార్డు బీజేపీ నేత ప్రీతం ముండే 6.9 లక్షల పేరిట ఉండేది. కాగా ఈసారి ఇండోర్ లో ఐఎన్సీ అభ్యర్థి చివరి నిమిషంలో నామినేషన్ వెనక్కి తీసుకున్న సంగతి తెలిసిందే. దీంతో ఇక్కడ 101.8 లక్షల ఓట్లతో ప్రస్తుతం రెండో స్థానంలో కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో టీడీపీ కూటమి సత్తా చాటుతోంది. కనీవిని ఎరుగని రీతిలో 140 స్థానాల్లో కూటమి అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబుకు ప్రధాని నరేంద్ర మోడీ ఫోన్ చేశారు. ఏపీలో కూటమి విజయం పట్ల అభినందనలు తెలిపారు. మరోవైపు ఈ రాత్రికి అమరావతిలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ భేటీ కానున్నారు. కాగా జాతీయ స్థాయిలో ఎన్డీఏ కూటమికి చంద్రబాబు సపోర్ట్ కీలకం కానుంది. ఏపీ ఎన్నికల ఫలితాల వేళ తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అయితే ఇప్పటికే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా గెలవడానికి రెడీ అవుతున్నట్లు సమాచారం. వైసీపీ అభ్యర్థి వంగా గీతపై పవన్ కళ్యాణ్ 50,000 మెజార్టీతో ఘన విజయం సాధించారు. ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ నటిస్తున్న సినిమాల నుంచి మేకర్స్ అప్డేట్స్ వదులుతూ ఫ్యాన్స్ ను సర్ప్రైజ్ చేస్తున్నారు. తాజాగా సుజిత్ డైరెక్షన్ లో రాబోతున్న ఓజీ మూవీ నుంచి అదిరిపోయే అప్డేట్ రిలీజ్ అయింది. టైం మొదలైందంటూ పవన్ కళ్యాణ్ కు సంబంధించిన పోస్టర్ ను వదిలారు. అంతేకాకుండా ఎవరికి అందదు అతని రేంజ్, రెప్ప తెరిచిన రగిలే రివెంజ్ అని రాసుకొచ్చారు. అయితే పోస్టర్ లో పవన్ కుర్చీలో స్టైల్ గా కూర్చొని వాచ్ చేతిలో పట్టుకొని కనిపించాడు. ఇక పోస్టర్ ను చూసిన ఫ్యాన్స్ తొందరగా అప్డేట్ విడుదల చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నారు. హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ఏపీలో టీడీపీకి తొలి విజయం. టీడీపీ అభ్యర్థి బుచ్చే చౌదరి 50,000 మెజార్టీతో విజయం. కేశినేని చిన్ని 70,000 ఓట్ల ఆధిక్యం. తమిళనాడులో డీఎంకే హవా. ఏపీలో జనసేన సంచలనం. అన్ని స్థానాల్లో ఆధిక్యంలో జనసేన పార్టీ. సొంత జిల్లాలో దెబ్బతిన్న జగన్ ప్రతిష్ట. కూటమి దెబ్బకి బెదిరిపోయిన తాడేపల్లి ప్యాలెస్. నిరాశతో కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయిన కొడాలి నాని, వల్లభనేని వంశీ. ఎన్నికల చరిత్రలో రికార్డు ఆధిక్యం. బీజేపీ అభ్యర్థి శంకర్ లల్వాని 8.4 లక్షల ఓట్ల ఆధిక్యంతో రికార్డు. చంద్రబాబుకు ప్రధాని నరేంద్ర మోడీ శుభాకాంక్షలు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు భారీ గుడ్ న్యూస్. ఎన్నికల ఫలితాల వేళ ఓజీ నుంచి క్రేజీ అప్డేట్. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం.